అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. 5,000 లడ్డు తయారు చేయడానికి 165 కిలోల ఆవు నెయ్యి వాడాలి. ఆయన ఒక నాస్తికుడిని తీసుకొచ్చి కరుణాకర్ రెడ్డి అనే ఒక నాస్తికుడిని తీసుకొచ్చి చైర్మన్ చేసి అక్కడ భ్రష్టు పట్టించాడు. చెప్పులు వేసుకుని మందగా ఇప్పుడు మహాద్వార ప్రవేశంలో కూడా చెప్పులు వేసుకెళ్లే ప్రయత్నాలు జరిగింది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. వెయ్యికాళ్ళ మండపం గుర్తొచ్చింది. అజయ్ కలం గారు ఉన్నారే జగన్మోహన్ రెడ్డికి సలహాదారు. ఆ 1000 కాళ్ళ మండపం కూలగొట్టే దాంట్లో ఆయన ప్రధాన పాత్ర వహించి అతను ఒక రోజు టీవీలో చెప్పాడు, వెంకటేశ్వర మహావిష్ణువు అంట వైకుంఠం నుంచి తన గరుత్మంతుడి మీద 1000 కాళ్ళ మండపంతో సహా తిరుమల మీద దిగిపోయాడంట. ఏమన్నా అర్థం ఉందండి మాట్లాడేదాన్ని? తెలుగు అని వీక్షకులకు నమస్కారం. తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డుకు సంబంధించి ఇప్పటికే పెద్ద వివాదం నడుస్తుంది. దాన్ని కల్తీ చేశారని, ఆవు నెయ్యి కల్తీ అయిందనేది మనకు తెలిసినటువంటి అంశం, ప్రధానంగా బహిరంగమైనటువంటి విషయం. అయితే దీంట్లో ఒక పెద్ద ప్రమాదం కూడా వచ్చి పడుతుంది. ఇప్పుడు తిరుపతి లడ్డుకి 2009లోనే వచ్చినటువంటి జిఐ ట్యాగ్ని ఇప్పుడు దాని గుర్తింపు పోయే ప్రమాదం వచ్చింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నిపుణులు, జిఐ ట్యాగులు నిపుణులు లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే. తర్వాత సుబేరా గారు కూడా మనతో ఉన్నారు. నమస్కారం. ఈ హిందూ ధర్మం కానీ వీటికి సంబంధించినటువంటి విశేషాలు మాట్లాడటానికి. అసలు ఈ తిరుపతి లడ్డూకి జిఐ ట్యాగ్ ఎలా వచ్చింది అనే విషయాన్ని ఒకసారి మీరు చెప్పి దాన్ని ఎలా ప్రమాదంలో పడుతుంది అనేది వివరిస్తే బాగుంటుంది. మధ్యలో సుబేరా గారు కూడా కొన్ని అంశాలు ప్రస్తావిస్తారు. తప్పకుండా అండి. ఈ జిఐ ట్యాగ్ అనేది మనం జియోగ్రఫికల్ ఇండికేషన్స్ యాక్ట్ 1999 అని ఒక యాక్ట్ ఉంది, మనకి ఇండియా గవర్నమెంట్ పాస్ చేసింది. దాన్ని భౌగోళిక గుర్తింపు అంటాము. ఇవి వస్తువులకు కానీ లేదా పదార్థాలకు కానీ ఇట్లా కొన్ని క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఒక 34 క్లాసెస్ ఉంటాయి. ఆ 34 క్లాసుల్లో ఏ కేటగిరీ కింద ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కానీ ఆ గూడ్ కానీ కవర్ అవుతుందో చూసి దాని కింద రిజిస్టర్ చేస్తారనమాట. అయితే 31/3/2008 సంవత్సరంలో టీటీడీ బోర్డు వారు ఒక అప్లికేషన్ సమర్పించడం జరిగింది. ఇది జిఐ రిజిస్ట్రీకి. తిరుపతి లడ్డు అనేది ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఒక ప్రసాదం. సో లడ్డు అని మనం తిరుపతి లడ్డు అని విడిన వెంటనే మనకి స్ఫురణకు వచ్చేదంటే భగవంతుడు, దానికి సంబంధించినటువంటి ఈ ఆరాలోకి వెళ్ళిపోతాం అనమాట. సో దీనికి ఏంటంటే నకిలీలు తయారవుతుంటాయి. అట్లానే దాని శాంక్టిటీ దెబ్బతింటుంది. దాన్ని ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో అప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్కి పంపించడం జరిగింది. అంటే భౌగోళిక ప్రాంతంలో సపోజ్ మనం ఏదైనా పేరు విన్నాం అనుకోండి, ఒక ప్రాంతం పేరు వింటే ఆ ప్రాంతం దేనికి ఫేమస్ అనేది మనం ఆలోచిస్తుంటాం. సో అట్లా తిరుపతి అనగానే స్వామివారు తిరుపతి లడ్డు ఫేమస్. సో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో 2008 సంవత్సరంలో అప్లికేషన్ మూవ్ చేయడం జరిగింది. భౌగోళిక ప్రాంత గుర్తింపు 2009లో తిరుపతి లడ్డుకి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ నెంబర్ 121 121 కింద ఫైల్ చేసి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని అది రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంది అనమాట. సో ఇది నిజంగా తిరుపతి లడ్డుకి భౌగోళిక గుర్తింపు రావడం అనేది చాలా గొప్ప అంశం. ఇప్పుడు కొందరు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసినట్టున్నారు దీనికి. అవునండి అని చెప్పేసి. అవునండి. 2009లో ఎప్పుడైతే ఇది సెప్టెంబర్ 4, 2009 సంవత్సరంలో రికగ్నిషన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రూపంలో ఇచ్చినప్పుడు డిపార్ట్మెంటు కొంతమంది దాన్ని గొడవ చేయడం స్టార్ట్ చేశారనమాట. అయితే స్వామివారి ప్రసాదాలని మీరు కమర్షియలైజ్ ఎలా చేస్తారు, కంప్లీట్గా మీరు యాక్ట్ను వైలేట్ చేశారని చెప్పి కొంతమంది కేసులు ఫైల్ చేయడం జరిగింది. దీన్ని అపోజ్ చేయడం కూడా జరిగింది. బట్ కాకపోతే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. వాళ్ళు మొదటి అంశం మీదే దాడి చేశారు, రెండో అంశం మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఒకటేంటంటే దీని యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్టికులర్గా ఆ అంశానికి సంబంధించి ఆ ప్రోడక్ట్కి సంబంధించి వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎవరు ఎక్స్‌ప్లాయిట్ చేయబడకూడదు. వాళ్ళ యొక్క టాలెంట్ ఏదైతే ఉందో అది గుర్తించబడాలన్న ఉద్దేశంతో యాక్ట్లో పెట్టారు. అలానే రెండో ఆబ్జెక్ట్ ఏంటి అంటే దాని కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అంటే క్వాలిటీ కానివ్వండి లేదంటే ఈ క్వాంటిటీ కానివ్వండి, ఇవన్నీ ఎవరు మిస్యూజ్ చేయకూడదు. సో దానికి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో యాక్ట్ 2 ఆబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసింది.
సో ఈ రకంగా చూసినప్పుడు ఏంటంటే టీటీడీ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ ది రికగ్నిషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందనమాట. కోర్టులో ఫైల్ చేసిన రిపిటేషన్లు కూడా వీగిపోయాయి. సో దాని ద్వారా అక్కడ నుంచి తిరుపతి లడ్డు ప్రాముఖ్యత పెరగటం, అంటే ఇది ఎప్పటి నుంచో ఏజెస్ నుంచి ఉంది. 1715 ఎగ్జాక్ట్లీ అండి. దానికి తయారు చేసేందుకు కూడా ఎగ్జాక్ట్ ఒక దిట్టమని ఉంటుందండి. అది ఎట్లంటే ఇన్ని లడ్డూలకి ఇంత వాడాలి అని చెప్పేసి వాళ్ళ దిట్టం ప్రకారం ఏంటంటే 5000 ఒక్క లడ్డు తయారు చేయడానికి 165 కిలోల ఆవు నెయ్యి వాడాలి. ఓ అట్లాగే 180 కిలోల శనగపిండి వాడాలి. తర్వాత 400 కిలోల పంచదార, తర్వాత 30 కిలోల జీడిపప్పు, 16 కిలోల ఎండు ద్రాక్ష, 8 కిలోల కలకండ, 4 కిలోల యాలకులు. ఇవి దానికి 8000 ఒక్క లడ్డు తయారు చేయడానికి వాడాల్సినటువంటి పదార్థాలు. అదే ఇవి మస్ట్గా ఈ నిబంధనల ప్రకారం దీని ప్రకారమే పరిణామం ప్రకారమే వాడాలనేది 1715 నుంచి పెట్టుకున్న నిబంధన. దాని ఆధారంగానే వాళ్ళు ఈ వాడతామని చెప్పేసి దానికోసం జిఐ ట్యాగ్ కోసం అప్లై చేసినప్పుడు కూడా ఈ మెన్షన్ చేశారు వాళ్ళు. సేమ్ అదే పరిమాణంలో ఎలా వాడాలి, ఎంతెంత వాడాలి, ఏ పదార్థాలు వాడాలి అనేది అప్లికేషన్ ఫైల్ చేసేటప్పుడే క్లియర్గా రాసి ఇచ్చారండి. అప్లికేషన్లో కూడా ఉంది. సో అది ఎప్పటి వరకు అయితే ఈ కంటిన్యూ అవుతుందో ప్రాసెస్ అప్పుడు దాకా మెయింటైన్ చేయాల్సిందే. సో దానికి ఏదన్నా వైలేషన్ జరిగినా లేదంటే సంథింగ్ మన పదార్థాలు వాడకుండా వేరే ఇచ్చినా అమెండ్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే అప్లికేషన్లో ఈ పరిణామం ఎంత వాడుతున్నామో ఏం వాడుతున్నామో అని చెప్పారో అది ఏమాత్రం తేడా వచ్చినట్టు గుర్తించినా కూడా దీన్ని గుర్తింపు రద్దు అవుతుంది. ఇప్పుడు ప్రమాదం అదే కదా వచ్చింది. అవునండి, ఇప్పుడు అదే వచ్చింది. ఇప్పుడు ఆవు నెయ్యి 160 కిలో 501 చేయడానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడుతున్నామని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు తాజాగా ఆ నెయ్యి లేదు. ఇప్పుడు చెప్పడమే కాదు, ఇప్పుడు జిఐ ట్యాగింగ్ చేసినప్పుడు జిఐ ట్యాగింగ్ సంస్థ వాళ్ళు దాన్ని ల్యాబ్ రిపోర్ట్లు తెప్పించుకుని వాళ్ళు కూడా పరీక్షించారు. ప్రసాదాన్ని పరీక్షించి ఇది ప్యూర్ 100 ఆ రిపోర్ట్ ఆధారంగానే వాళ్ళు ఇది 100 మెయింటైన్ చేయాలి కూడా. 100% ఇది ఆవు నెయ్యే ఉంది అని చెప్పి వాళ్ళంతా దాన్ని క్వాలిటీని అసెస్ చేసి ఆ రిపోర్ట్లు చూసిన తర్వాత వాళ్ళు సంతృప్తి చెందే జిఐ ట్యాగింగ్ ఇచ్చారు కాబట్టి అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే మన 2019-24 మధ్య కెమికల్స్తో కూడినటువంటిది అక్రమంగా సింథటిక్ నికృష్టంగా తయారై దుర్మార్గంగా భ్రష్టు పట్టించారో తిరుమలది, ఇది అప్పటి వరకు కూడా ఇంత రాద్ధాంతం అవ్వలేదు. మొన్న అది బహిర్గతం అయ్యే వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఏదో దాని మీద కంప్లైంట్లు కానీ ఎవరు నోరెత్తలా. కాబట్టి వాళ్ళ ప్రపంచం దృష్టికి వాళ్ళ బయటకు వచ్చింది. దాని క్వాలిటీ పోయింది, ఎన్నాళ్ళు దానితో ఉన్నది చక్కగా వాడలేదు అని. ఎప్పుడైతే వాడటం ఆగిపోయిందో జిఐ ట్యాగింగ్ గుర్తింపు పోయినట్టే, భౌగోళిక గుర్తింపు పోయినట్టే. ఇప్పుడు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కళ్ళు తెరవాలి. ఓన్లీ దాని మీద చూస్తున్నట్టు ఉన్నారు. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఇటువంటి ఎక్స్పర్ట్లు ఈ పేటెంట్ రైట్స్, ట్రేడ్ మార్క్స్, ఈ జిఐ ట్యాగింగ్లు ఇటువంటివి చూసేదాంటి ఎక్స్పర్ట్లు వీళ్ళకి తెలుసు ఇది లోతుపాట్లు ప్రమాదం ఏంటి కూడా ఏంటనేది. ఎందుకంటే వచ్చింది మళ్ళీ రెన్యూ చేసుకోవాలన్నా లేకపోతే కోల్పోయింది మళ్ళీ రావాలన్నా మళ్ళీ పెద్ద ఇది లేకుండా మళ్ళీ ఇబ్బందులు ఆటంకాలు రాకుండా, ఎందుకంటే వరల్డ్ వైడ్గా మనకు వచ్చిన పేటెంట్ గుర్తింపు లాంటిది కాబట్టి ఇవాళ మన తెలుగు నేలల మీద దరిదాపుగా ఒక 25-30 లోపుగానే ఉన్నాయి ఈ గుర్తింపు పొందినటువంటి జిఐ ట్యాగ్లో ఉన్నాయి. బనగానపల్లి మామిడికాయలు కానివ్వండి, బంగినపల్లి అంటాం కదా అది, కలంకారీలు, ఏటికొప్పాక బొమ్మలు, తోలు బొమ్మలు, బొబ్బిలి వీణ, గుంటూరు మిర్చి, వీటన్నిటికీ కూడా జిఐ ట్యాగింగ్లు ఉన్నాయి. పసుపు కూడా మన జిఐ ట్యాగింగ్ ఏదో మన భారతదేశానికే ఉన్నట్టు ఉంది. ఇటువంటి వాటిల్లో ప్రధానంగా ఇది చాలా పవిత్రమైంది కదండి. ఇప్పుడు అందరం కూడా ఏంటంటే అంతసేపు చాలామంది తెలియక ఇప్పుడు లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆ అంశాన్ని లేవనెత్తి మాట్లాడి ఇది ఒకటి కొంప సారింది, ఇప్పుడు ఇది దీని మీద జాగ్రత్త పడకపోతే మనకి జిఐ ట్యాగింగ్ పోతుందనే ఆందోళన వ్యక్తం చేసే వరకు మనం కూడా ఎవరో పట్టించుకోవాలి. అది ఇప్పుడు ఇటువంటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడే దాని ప్రమాదం ఏంటనేది మనం తెలుసుకోవాలి. తక్షణమే ఏంటంటే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఇప్పుడు వాళ్ళకి జిఐ దాన్ని ఎట్లా చేయాలి ఏంటి మళ్ళీ ఒకసారి ఐఏఎస్లు దాని మీద అసెస్ చేస్తే బాగుంటుంది. ఆ నిపుణులతో సంప్రదించాలి. మళ్ళీ ఏం చేయాలి, దీన్ని ఏమిటనేది లేకపోతే మళ్ళీ జిఐ ట్యాగ్ పోయిందనుకోండి, మళ్ళీ డిఐ ట్యాగ్ సంపాదించాలంటే ఎంత ఇది అవుతుంది. మళ్ళీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ ఆ నాణ్యత ఇది వ్యవహారం మళ్ళీ ఎవరో మళ్ళీ ఇది పోయిన తర్వాత క్రెడిబిలిటీ పోతుంది కదా, శాంటిటీ పోతుంది. మళ్ళీ వడ్డే గారు మళ్ళీ ఈ క్రిస్టియన్ సంఘాలు ఉన్నాయి కదా, వైసీపీ సంఘాలు, వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ రాకుండా కుట్రలు చేస్తారు. మళ్ళీ కోర్టులకు ఎక్కి ఇవ్వకూడదని చెప్పి మళ్ళీ వాళ్ళే చేస్తారు. ఇది యాక్చువల్లీ ఎట్లా ఉందంటే వడ్డే గారు 2008లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన ఉండగా జియో ట్యాగింగ్ కోసం
అప్లికేషన్ ఇది చేశారు. చేసినప్పుడు ఆ జిఐ ట్యాగింగ్ వచ్చింది 2009 సెప్టెంబర్ 4కి అధికారికంగా వచ్చింది. దురదృష్టవశాత్తు మరి ఆయన పోయింది 4వ తారీఖు 2వ తారీఖు పోయారు. అది ఆయన చేతులతో వచ్చింది. ఆయనేమో తిరుమల లడ్డు పవిత్రతని ఆయన క్రిస్టియన్గా ఉండి యేసు మతాన్ని నమ్మినా కూడా ఏ రోజు కూడా తిరుమల విషయంలో చేయాల్సిన తప్పులు పాపాలు చాలా చేశాడు. ఆయనే సమర్థించాల్సిన మంచిపోలేడని చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన ఒక నాస్తికుడిని తీసుకొచ్చి కరుణాకర్ రెడ్డి అనే ఒక నాస్తికుడిని తీసుకొచ్చి చైర్మన్గా వేసి అక్కడ భ్రష్టు పట్టించాడు. అక్కడ ఎప్పుడూ లేనటువంటి రాజశేఖర రెడ్డి ఫోటోలు పెట్టించాడు హోటల్లోనూ రెస్టారెంట్లో అన్ని చోట్ల. మీరు చూసే ఉంటారు. చెప్పులు వేసుకుని మందగా ఇప్పుడు మహాద్వార ప్రవేశంలో కూడా చెప్పులు వేసుకెళ్లే ప్రయత్నాలు జరిగినాయి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దాన్ని ఒక ఆదాయ వనరులుగా దాని సొంత స్వార్థానికి తిరుమలను వాడుకుంటాం మొదలెట్టిన ఒకే ఒక్క వ్యక్తి, మొదలుపెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. దాన్ని ఎట్లా ఆవును కనుక పాలు పిండుకుని ఎట్లా అయితే బాతును బంగారు బాతుగా వాడుకోవచ్చో తిరుమలని బంగారు బాతులాగా వాడుకుంది వైఎస్ కుటుంబం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే. అక్కడ అపవిత్ర కార్యకలాపాలన్నీ కూడా చేసింది. తిరుమల పైన చర్చి కట్టాలని కూడా, 7 కొండల పైన చర్చి కట్టాలని కూడా 2 కొండల వివాదం కూడా అప్పుడే కదా అతను మూలాన వచ్చింది. కాకపోతే దీని జిఐ ట్యాగింగ్ అనే దాన్ని కూడా తను ఇదిలోనే చేశాడు. ఈవో రమణాచారి గారు ఆయన మచ్చ లేకుండా ఆయన రమణాచారి గారి కృషి అప్లికేషన్ మీద కూడా ఆయన సంతకం ఉంది. స్కెచ్ ఆ కార్యక్రమం చేపట్టింది కూడా దగ్గరుండి ఆయన దాన్ని తేవాలి, అంటే ఆ దేవుడి దగ్గర పనిచేయాలనేటువంటి బలమైన కోరికతో వచ్చాడు అక్కడికి. ఇప్పుడు ఒక మాట అండి, ఎప్పుడూ కూడా మనం ఈ మధ్య వచ్చిన ఈ ధర్మారెడ్డి అనేవాడు వచ్చిన తర్వాత అది భ్రష్టు పట్టిపోయింది. కానీ అంత మునుపు మనం ఎవరిని చేసినా కూడా మనం ఏలెత్తి చూపించకుండానే వాళ్ళు అంకితభావంతో చేసిన వాళ్ళు ఈవోలు అందరూ కూడా. ఇప్పుడు రమణాచారి గారు కానివ్వండి, లేకపోతే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, తర్వాత సాంబశివరావు గారు కానివ్వండి, ఈవెన్ ఐవీఆర్ కృష్ణారావు గారు కూడా, ముందు ఐవి సుబ్బారావు గారు చేశారు. ఐవీఆర్ కృష్ణారావు గారు కూడా బాగా నిబద్ధతతో చేసిన మనిషి. రాజకీయంగా ఆయన ఇక్కడెవరు రాజకీయాలు అటువంటి దానికి అసలు లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చేశారు. తర్వాత దురదృష్టవశాత్తు సింగాల్ గారి మీద కూడా మచ్చలేదు. కానీ మరి ఎందుకో మరి ఆయన దురదృష్టవశాత్తు దాంట్లో ఇరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వ అధినేతలు చెప్పిన తర్వాత మరి ఆయన కాదనలేని పరిస్థితుల్లో ఏదో అయి ఉంటుంది. కానీ ఆ బురద ఆయన కూడా నింద తతిమా వాళ్ళుగా బీపీ ఆచార్య గారు, లక్ష్మీ గారు పడ్డట్టు ఆయన మీద కూడా జీవితంలో పడింది. మన ఎందుకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఎంత మానసిక క్షోభకు గురయ్యారో తెలుసు కదా. ఇప్పుడు ఆయన అంత భక్తి, ఆయన ధర్మం, హిందూ మతం, అంత దైవభక్తి కలిగిన వ్యక్తి కూడా ఆయన చాలా మనోవేదన గురయ్యారు. మరి ఆయన కలత చెందటం, ప్రాయశ్చిత్తం చేసుకున్నారు, నిరంతరం దాంట్లో ఉంటున్నారు. ఇప్పుడు అట్లాగే ఈ పాపంలో రమణ దీక్షితులు కూడా తను చేయి చేసేవాళ్ళు ఏడుతున్నాడు, లబోదీపమని ఏడుస్తున్నాడు. పింక్ డైమండ్ అని అబద్ధం ఆడే అతను ఏది ప్రధాన అర్చకుడిగా పోస్ట్ పొందడం కోసం లేని అభాండాలని వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ అమాయకుల మీద, ఇప్పుడు చంద్రబాబు గారు అమాయకుడే కదా, భువనేశ్వర్ గారు అమాయకురాలే కదా, ఆ విషయంలో తవ్వుకెళ్ళిపోయారు. పోటును తవ్వేసి కింద నేల మాడిగిల్లో ఉన్న గుప్త నిధులు తీసుకెళ్ళిపోయారు. దుర్మార్గమైన కథనాలన్నీ వెళ్ళాడు కదా విజయసాయిరెడ్డి అనేవాడు. ఇవాళ ఏం లాభం? ఊరిని కళ్ళ ముందే చూపిస్తాడండి ఆయన వెంకటేశ్వర స్వామి. ఎప్పుడో దాకా ఉండదండి. ఎప్పుడు లెక్కలు అప్పుడు ప్రతి గురువారం వారం తేలిపోతుంది అంటారు. తిరుపతిలో మీకు తెలిసేమన్నా, మీరు రిపోర్టర్గా అక్కడ చేశారు కదా, గురువారం పెద్ద ఆయన కళ్ళు తెరుతారని చెబుతారు. నిజనేత్ర దర్శనం గురువారం రోజు జరుగుతుంది. ఆ రోజు అమ్మ పెద్ద ఆయన పైనుంచి చూస్తారని చెప్పి ఇవాళ జాగ్రత్తగా ఉండాలని చెప్పి చాలామంది ఆ రోజు గురువారం రోజున సెంటిమెంట్ ఒకటి ఉంటుంది. ఇంకా మనకు కూడానండి, అక్కడ చిన్న పాపం చేస్తే రూపాయి పాపం చేస్తే ఇంటికి వచ్చేటప్పటికి 1000 రూపాయలు నష్టం జరిగింది. అక్కడ చాలామంది కూడా ఏంటంటే తిరుపతి వాసులు భయపడతారు. ఈ పెరుమాళ్ళు తమిళ సంప్రదాయాలు పెరుమాళ్ళు పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళ కల్చర్ పెరుమాళ్ళు అంటే పెద్ద ఆయన. అవును, వాళ్ళది ఇది ఎక్కువ, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చెప్తారు ఇక్కడ తప్పు చేస్తే కొండ దిగేలోపు పరిష్కారం అయిపోయి చాలానండి. ఒకవేళ అప్పుడు కాకపోయినా ఆ జీవితం ముగిసేలోపు చేస్తాడు ఆయన అనేటువంటి ఆ గౌరవం, ఆ భక్తి ఉంటుంది అక్కడ చాలా మందికి. ఇక అన్ని వదిలేసిన వాళ్ళకి ఏమీ లేదండి. ఇప్పుడు మనం దాన్ని ఏం చెప్పలేము. అటువంటి దుర్మార్గమైన స్థితి అనుభవిస్తారండి. అంత పాపం చేసినప్పుడు ఎంతోమంది బొడ్డే గారు. ఆయన రాజశేఖర రెడ్డికి, రమణాచారి గారి నేతృత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. కానీ ఈ ప్రాసెస్ అంతా నిర్వహించింది చిత్తశుద్ధి ఆయనే. తపనతో పడి దీని వరల్డ్ వైడ్ గుర్తింపు తేవాలని పట్టుబట్టి ఆయన అధికారులతో మీటింగ్లు పెట్టించి దానికి ఎమ్మడబడి చేయించాడు ఆయన రమణాచారి గారు. ఆయన వివాదాస్పద రహితుడు, సున్నిత మనస్కుడు రమణాచారి గారు.
ఆయన ప్రతిదీ అంకిత భావం ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా కూడా అవును. ఇప్పుడు ఇది పోగొట్టారుగా ఇప్పుడు. పోయింది. తండ్రి ఏదైతే పాపం తిప్పలబడి ఆ టైంలో ఎవరి ద్వారా వచ్చినా కూడా పోనీ ఇవాళ కీర్తి ఆ ఒక్క కీర్తి రాజశేఖర రెడ్డి గారికి ఇద్దాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని పూర్తిగా మన జగన్మోహన్ రెడ్డి లాంటి మనిషితో అనటానికి వీల్లేదు. ఆయన డెఫినెట్గా మంచి పనులు చేసిన మాట వాస్తవం, కొద్దిగా గొప్ప. 90 చెడ్డ పనులు చేసినా 10 మంచి పనులు చేశాడు. అంతవరకు మనం మంచిని మంచి అనాల్సిందే కదా. ఈ కొడుగ్గా వచ్చి 100కి 100 కాదు 100కి 1000 తప్పులే కదా చేసిన, మహాపాపాలే కదా. ఇప్పుడు ఆ ప్రధానమైనటువంటి సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాడు కదా. ప్రసాదం యొక్క పవిత్రతను కాలు రాసేవాళ్ళు వరల్డ్ వైడ్ గుర్తింపును కోల్పోయే స్థితికి తీసుకొచ్చారు కదా. కాబట్టి వాళ్ళు తక్షణమే ప్రభుత్వం, చంద్రబాబు గారు కానీ లేకపోతే వీళ్ళు ఎవరైనా కానీ సంబంధిత అధికారులు ఐఏఎస్లు దీని మీద తక్షణమే ఆ జిఐ ట్యాగింగ్ అనేది పోకుండా దానికి ఏమేం కావాలనేది, లేకపోతే ప్రపంచంలో ఇప్పుడు ఇన్నాళ్ళు మనం మాట్లాడేది ప్రసాదంలో జంతుకోగలిసింది అపవిత్రతనే మాట్లాడుతున్నాం. ఇది టెక్నికల్ అంశం, చాలా కీలకమైన అంశం. ఇది కూడా చాలా ప్రధానమైంది. దీని మీద ఒకసారి వచ్చిన గుర్తింపుని పోగొట్టుకుంటే దానికి ఉన్న ఇది పోతుంది, శాంటిటీ పోతుంది. ముందు నమ్మకం అండి, భక్తుల్లో ఉన్నటువంటి నమ్మకం, ప్రపంచంలో పొరుగు కూడా పోతుంది, ఇది అవుతుంది. సో ఒక స్పెషల్ దీని కింద చూస్తాం కాబట్టి ఆశీర్వాదమే. ప్రసాదం వచ్చింది, ఎవరైనా తీసుకొచ్చారంటే స్వామివారి ఆశీర్వాదం వచ్చినట్టే మనకి. వడ్డే గారు ప్రసాదం అక్కడ పెడితే రూమ్ అంతా మనకు పరిమళం వచ్చేదండి, ఒరిజినల్ ప్రసాదం. ఇప్పుడు ఆ రకంగా తిరుమల లడ్డు లాగా చాలా ఆలయాల్లో లడ్డు ఎవరు చేయలేరు. కానీ ఆ రుచి, ఆ ఇది, దాని స్పెషాలిటీ ఎక్కడా రాదు. ఇప్పుడు మీరు చెప్పిన దిట్టం ప్రకారం ఇక్కడ తీసుకొచ్చి మనం అంతా తీస్తే మనకు రాదు. ఆ ప్రయత్నాలు చేశారు ఎంతో మంది ఆలయాల్లో చేశారు ఆ ప్రయత్నం. ఆ కొండపైన వండి అది అక్కడే వస్తుంది. అది పోటులో వండిన ప్రసాదం వచ్చిన వాసన, కొండపైన వచ్చిన వాసన కింద వండితే రాదు. ఆ గ్యాస్ పొయ్యిల ద్వారా చేస్తే దాని ఎక్కువ ఇది నాణ్యత, ఎక్కువ డ్యూరబిలిటీ, దాని ఎక్కువ సమయం ఉండదు, నిల్వ ఉండదు అని చెప్పేసి కట్టెలతో చేస్తారు అక్కడ. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో, ఎలా తయారు చేస్తారు, ఏంటి, ఆ ఇంగ్రీడియంట్స్ దాంట్లో అప్లికేషన్ ఫైల్ చేసేటప్పుడు మెన్షన్ చేయాలండి. స్టేట్మెంట్ ఆఫ్ కేస్ అని దాంట్లో మెన్షన్ చేస్తారు. అప్లికేషన్లో కూడా ఇదవుతుంది. మీరు ఇందాక కొన్ని లడ్లు 5,000 ఒక్క లడ్డుకి వాడాల్సినటువంటి పరిణామం అది. వీళ్ళు అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు కూడా 51 లడ్డులు తయారు చేయడానికి అంతే వాడాల్సిందని చెప్పి క్లియర్ కట్గా రాశారు అనమాట. దాంట్లో ప్రతి పదార్థాన్ని స్పెసిఫై చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ఆ లడ్డు తయారవగానే ఫస్ట్ తయారైన లడ్డూని కొంత తీస్తారు, షాంపుల్ తీసి తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. ప్రతిరోజు ప్రసాదాలు తిరుమల ల్యాబ్లో పరీక్ష చేస్తారు. పరీక్ష చేసిన తర్వాత తేడా వస్తే అది ఆపేస్తారు. తేడా రాకుండా దిట్టము అది. వడ్డే గారు ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్నా కూడా ఏదో దైవ కృపతో ఏదో ఒక రకంగా ఎప్పుడోసారి మనం ప్రసాదం అందుతుంది, దాన్ని మహాప్రసాదంగా తీసుకుంటాం. ఇంట్లో పెట్టుకుని చేతి అట్ట పట్టుకుంటేనే స్మెల్ పీల్చుకుంటూ ఉంటాం, తినాల్సిన అవసరం లేదు. షుగర్ పేషెంట్ కూడా తింటారు సార్ అది ప్రసాదం అని చెప్పేసి. షుగర్ పేషెంట్ కూడా సగం లడ్డు తింటారు. లడ్డు పట్టుకుని ఎక్కడన్నా పెట్టి ఆ వాసన పీల్చుకుంటూ కూర్చుంటాం. ఎందుకంటే అంత గొప్ప స్మెల్ వస్తుంది, తినకపోయినా తిన్నంత ఫీల్ అవుతాం అమ్మ వాసన పీల్చుకుని. అటువంటి పవిత్రమైన లడ్డూని గత 5 సంవత్సరాల్లో నిజంగా అరణ్యరోధన అయింది కానీ ఎవరికి చెప్పుకోలేదు, రికార్డు అవ్వలేదు. భయభ్రాంతులు లోనైపోయి నోరెత్తితే ఏం కేసులు పెడతాడో అని దుర్మార్గుడు అనే భయంతో నోరు ఇది లేదు. కానీ పాపం పైన బ్రాహ్మణులకు అందరికీ తెలుసండి దిట్టం. అది పోర్టులో పనిచేసే వాళ్ళు అందరూ కూడా అరణ్యరోధనే. వాళ్ళు మహాపాపం చేస్తున్నాం మనం రోజువారీ చేసే, ఎందుకంటే వాళ్ళు ఆ విషయంలో మాత్రం రాజీ పడరండి. దైవ బ్రాహ్మణులు అనేవాళ్ళు ఆ దేవుడికి నివేదన విషయంలో కానీ సేవల విషయంలో కానీ రాజీ పడరండి. వాళ్ళ జీవితాలన్నీ పూర్తిగా అంకిత భావంతో అక్కడ చేస్తారండి. అక్కడ సేవ అండి, వీళ్ళు ఇచ్చే వేతనాలు, వీళ్ళు ఇచ్చే పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అక్కడ పనిచేయాలంటే చాలా కష్టం, చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలామంది ఆస్తమా పేషెంట్స్ ఉంటారు, ఇబ్బంది పడతారు, ఆరోగ్యం గాలి పీల్చుకోవడం కానీ ఆరోగ్యం కానీ. అయినా కూడా ఆ సర్వీసు చేస్తూనే ఉంటారు. మహా పూర్వపుణ్యంగా అనుకుంటే ఊట్లో పనిచేయడం అనేది ఒక గొప్ప పోటే కాదు. తిరుమలలో ఎక్కడ చేసినా బ్రాహ్మణులు అంకిత భావంతోనే చేస్తారు పాపం. వాళ్ళ జీతాలు గేటుగా దాని మీద ఏముందండి, పూర్తిగా అంకిత భావంతో చేస్తారు. 100%. వాళ్ళు ఏదైనా చిన్న లోపం జరిగితే పెద్ద ఆయనకి శ్రీవారికి జరిగే దాంట్లో వాళ్ళు తలడిల్లిపోతారు. ఒకప్పుడు అక్కడ ఈ వీళ్ళు ఉండేవాళ్ళు 4-5 కుటుంబాలు ఉండేవి, వాళ్ళ ఆధ్వర్యంలో నడిచేది. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత దాన్ని మార్చాడు. మిరాసీదారులని 4 కుటుంబాలు ఉండేవి, వాళ్ళ 4-5 కుటుంబాలు ఉండేవి, వాళ్ళదే పెత్తనం ఉండేది. వంశాలు 5 వంశాలు ఉండేవాళ్ళు. ఆ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మార్చిన తర్వాత చాలా వాళ్ళు ఆయన మీద కక్ష కట్టి, అందులో ఒక భాగమే రమణాచారి, మన రమణ దీక్ష. అవును, ఇప్పుడు వంశపారంపర్య అర్చకత్వాలని ఆయన రిటైర్మెంట్ పెట్టి తీసేసి అర్హత పరీక్షలు పెట్టి
ఇది ఒకే కుటుంబం చేతిలో దేవాలయాలు ఉండకూడదు, బ్రాహ్మణులు అందరూ ఆ అందరూ అర్చకత్వం చేసి ఆ అర్హత ఉన్న వాళ్ళంతా చేయాలి చేయొచ్చు అని చెప్పి అని పెట్టారు ఆయన. అంటే కొన్ని తప్పులు కూడా అప్పుడు జరిగినాయండి. కొన్ని దేవాలయాలని వీళ్ళు గంపకొత్తగా పెట్టుకుని ఆ మాన్యాలన్నింటినీ కొద్దిగా దుర్వినియోగం చేయడం, దేవాలయాలకు వచ్చే ఆదాయాలని గండి కొట్టడం లాంటివి జరుగుతూ ఉంది. అప్పుడు రామారావు గారు ఏంటంటే ఇట్లా కొంతమంది మోనోపాలీగా ఉండకూడదు దేవాలయాలన్నీ అని చెప్పి ఉన్నాయి. దానివల్ల మంచి చెడు రెండు ఉంటాయి కదా. మంచి జరిగితే 10 మందికి చెడు జరిగినా 1000 మందికి మంచి జరుగుద్ది అనే అంశాన్ని తీసుకుంటాం కదా. ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఒక 10% మందికి నష్టం జరిగినా 90% మందికి మేలు జరుగుతుంది అనుకుంటే ఆ నిర్ణయమే తీసుకుంటారు. అప్పుడు కూడానండి వడ్డీ గారు మీకు తెలిసే ఉంటుంది, ఈ దిట్టంలో వాళ్ళకి వాటా లేదు రోజువారీ. ఇన్ని లక్షల లడ్డూలు చేస్తే వాళ్ళకి వాటా కింద కొన్ని వేల లడ్డూలు వెళ్ళాయి. ఆ వేల లడ్డూలు వాళ్ళు బయట అమ్మేసుకుని డబ్బు చేసుకునేవాళ్ళు. రామారావు గారు వచ్చినాక ఆ కోటాలు తీసేశారు. వాళ్ళు మీకు జీతం ఇస్తాం కానీ తిరుపతి లడ్డూల్లో మీకు వాటాలు అనేది కాదని ఏదో మొత్తాన్ని చేసి దానికి వీళ్ళు కడుపు మండి నానాయాగి చేశారు. తర్వాత చిన్నజీరు అనే అతను వచ్చేసి అక్కడ బైకాళ మండపాన్ని రాజకీయం చేసి ఒక రాజకీయ ఏజెంట్ లాగా తన అజ్ఞానాన్ని ప్రదర్శించి తన ఉన్మాదాన్ని ప్రదర్శించి లేనిపోయిన ఎన్ని జనాల్లో సెంటిమెంట్లు రెచ్చగొట్టి. మీరు రేకాళ మండపం గుర్తొచ్చింది. ఇప్పుడు అజయ్ కలం గారు ఉన్నారే, జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారుడు, ఆ 1000 కాళ మండపం కూలగొట్టే దాంట్లో ఆయన ప్రధాన పాత్ర వహించి కూలగొట్టడం అనమాట, తీసేయడం. సారీ అందరూ ఈ మధ్య ఏమంటున్నారంటే కూలగొట్టలా తొలగించారు, తీసేసి పక్కన భద్రపరిచి. దానికి ఆయన బలమైనటువంటి కారణాలు చెప్పి కోర్టుకు ఆయన స్వయంగా హాజరయ్యి ఆ తిరుమల విస్తరణకి చంద్రబాబు నాయుడు గారి మాస్టర్ ప్లాన్కి ఆయన ప్రధాన కారకుడు పనిచేయడానికి. మరి ఆ తర్వాత పరిస్థితి దాన్ని వేరే చోట రీప్లేస్మెంట్ చేయాలని ఇప్పుడు మన శ్రీశైలం డ్యామ్ కట్టినప్పుడు, సాగర్ డ్యామ్ కట్టినప్పుడు అండి వెనక కొన్ని 100 గ్రామాలు మునిగిపోయినాయి. పురాతనమైన కొన్ని 1000 సంవత్సరాల నాటి దేవాలయాలు మునిగిపోతే తీసుకొచ్చి మన మహబూబ్ నగర్ జిల్లా ఇటుపక్క, కర్నూలు జిల్లా అటుపక్క మళ్ళీ తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్గా దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఎట్లయితే అట్లా. రేకాళ మండపం అనేది ఇది ఆలయానికి సంబంధించింది కాదు, అది కేవలం షెల్టర్గా సత్రం అది అని చెప్పి అజయ్ కలం గారు వాదించి అప్పుడు 2003లో చంద్రబాబు గారి మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగిన తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చి ఆయనకు ఫోన్ చేశాడు అజయ్ కలం గారికి. అజయ్ కొన్ని రోజులు ఆపుతారా దాన్ని, అజయ్ బట్టి నా మీద దాడి జరిగింది అంటున్నారని కూడా అన్నాడు. ఇప్పుడు ఎంత దుర్మార్గుడు అంటే వడ్డే గారి చిన్నజీరు అనేవాడు ఎంత దుర్మార్గుడు అంటే ఉన్మాది, అజ్ఞాని, దుర్మార్గుడు అన్ని లక్షణాలు ఉన్నాయి. అతను కాషాయం గడ్డి మోసం చేస్తున్నాడు జనాలను. ఈ మాట అంటే చాలామంది బాధ ఉండవచ్చు. అతను ఒక రోజు టీవీలో చెప్పాడు, వెంకటేశ్వర మహావిష్ణువు అంట వైకుంఠం నుంచి తన గరుత్మంతుడి మీద 1000 కాళ మండపంతో సహా తిరుమల మీద దిగిపోయాడంట. ఏమన్నా అర్థం ఉందండి మాట్లాడేదానికి? అతను జ్ఞానే. అతను ఇప్పుడు ఒక ప్రజల్ని ఒక కాషాయం కట్టిన తర్వాత, ఒక స్వామీజీ అవతారం ఎత్తిన తర్వాత ప్రజల్లో ఒక జ్ఞాన నేత్రాన్ని తెరిపించి వాళ్ళలో గొప్ప భక్తిభావాలను పెంచి సన్మార్గంలో నడిపించాలి. కానీ ఇటువంటి దుర్మార్గమైన భాష చెప్పి ప్రజలను అజ్ఞానంలో ముంచకూడదు కదా. అది ఎవరో రాజులు కట్టారని మనకు శిలాశాసనాలు అక్కడ ఆధారాలు ఉన్నాయి. సత్రం అది వచ్చిన భక్తుల కోసం కట్టిన సత్రం. అప్పుడు 100లో 1000 వెళ్ళినప్పుడు మీకు ఆ 4 మాడల వీధిలో ప్లేస్ సరిపోయేది. తర్వాత ట్రాన్స్పోర్ట్ పెరిగినాక లక్షల మందికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉంది. అప్పుడు తీవ్రవాదులు కూడా బాంబులు పెట్టే భయానికి ఇది ఒక దేశంలో అది మొదలైనప్పుడు ఇరుకైనప్పుడు ఎప్పుడన్నా బాంబులు లాంటిది అలార్మింగ్ సిచ్యువేషన్ ఏమన్నా ఉగ్రవాదులు పెడితే ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి అనే ఉద్దేశంతో దాన్ని తీసుకెళ్ళి వేరే చోట రీప్లేస్ చేద్దాం. కూలగొట్ల యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి అవన్నీ కూడా వేరే చోట ఉన్నాయి భద్రంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆలయం ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్రైవేట్ ఆస్తుల్ని వీళ్ళందరినీ కూడా రిహాబిలిటేషన్ చేసి అందరిని తీసేసి ఆక్రమించేశారు, పెట్టేసి ఇచ్చేసారనమాట. ఆక్రమించారండి. గొల్ల మండపాన్ని కదిలిస్తారని చెప్పి కూడా ఒక పెద్ద ప్రచారం చేశారు. ఆలయానికి సంబంధించినంత వరకు ఏమీ లేదు. ఈ గొల్ల మండపం కూడా అక్కడ ఉండే గొల్లని ఉంటాడు, సన్నిధి గొల్ల, ఆ గొల్ల ఉండడానికి షెల్టర్ అది. వీటన్నిటిని ఏంటంటే ఒక సెంటిమెంట్గా రూపొందించి అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఒక దుర్మార్గం అండి. కావాలని ప్రతి ఒక్కరికి ఎవరంటే అప్పుడు కొంతమంది ఈ నిపుణులు అంటే దర్శనానికి వచ్చేటువంటి పెద్ద ఈ ఇంజనీర్లు వీళ్ళంతా కూడా ఏంటంటే దీని మీద మనం కన్వేయర్ బెల్ట్ వేస్తే ఈజీగా ఉండదండి, భక్తులు మనం నడిచిపోవాలంటే భక్తులు నడవట్లేదు, కన్వేయర్ బెల్ట్ వేసి తిప్పుదామనే ఆలోచన వచ్చినప్పుడు ఆగమ పండితులు చెప్పారు ఈ కన్వేయర్ బెల్ట్లు ఇవి ఆలయంలో ఒక గుణపం వేసినా మేము ఒప్పుకోమన్నారు వాళ్ళు. దాంతో ఆగిపోయింది. గణపతి స్థపతి గారు అని ఆయన గొప్ప స్థపతి, కంచి పరమాచార్య వారి శిష్యులు. ఆయన మన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో అధికారికంగా స్థపతిగా ఉండేవారు.
ఆయన దాంట్లో పార్టిసిపేట్ చేశారు. నాకు వారితో పరిచయం కూడా ఉంది. 87 ఆ టైంలో నాకు సన్నిహితంగా ఉండేవారు. మన హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం అని కూడా వారే రామారావు గారు అంటే బాగా ఇష్టం. ఎన్టీ రామారావు గారికి ఆయనన్నా కూడా చాలా గౌరవం. ఆయన దాంట్లో ఆయన ఒప్పుకోవాలి. కన్వేయర్ బెల్ట్ వేస్తే కొద్దిగా మీరు అన్నట్టు ఒప్పుకోవాలి. అందుకని టెంపుల్కి సంబంధించినంత వరకు ఆ మహాద్వారం దగ్గర నుంచి లోపల ఏమీ ముట్టుకోలేదు ఎవరు. ఎప్పుడైతే స్వరూపానంద అనేవాడు కాషాయం గట్టి దొంగ స్వామీజీలు వీళ్ళందరూ అక్కడ తయారయ్యారో అక్కడ అపవిత్ర కార్యకలాపాలు అన్నిటికీ కూడా బీజం పడిందండి. ఈ రమణ దీక్షితులు కూడా వాళ్ళ నంగనాచి మాటలు కొండ మీద యాగం చేశాడు ఆయన. చేశాడు కదా, ఎట్లా చేస్తాడు వ్యక్తులకి? నువ్వు వెంకటేశ్వర స్వామికి మాత్రమే జరగాలి నిత్యం నువ్వు ధూపదీప నైవేద్యాలు. ఎవరో రాజశేఖర రెడ్డి కోసం నువ్వు నారసింహ హోమాలను రకరకాల హోమాలు ఎట్లా చేస్తావు? వాళ్ళు చేసిన దానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాడు కదా. ఇది గులాబీ ఇదని పింక్ డైమండ్ అని చెప్పి పింక్ డైమండ్ అని చేసిన తర్వాత ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు నాకేం తెలియదు, నేను తప్పు చేశాను. పేర్లు ఎత్తితే బాగోదు కానండి, అక్కడ చైర్మన్గా చేసి ఎవరెవరైతే వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నారో వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలన్నింటినీ కళ్ళ ముందు చూస్తున్నామండి, సుఖశాంతులు లేకుండా. కాబట్టి ఇప్పుడు కన్నా ఏంటంటే శ్రీవారి విషయంలో ఆ పేటెంట్ ఏదైతే ఉందో జిఐ దాని విషయంలో తక్షణమే ప్రభుత్వం కలుగజేసుకోవాలనేది నా విజ్ఞప్తి. దానికి టెక్నికల్గా ఎట్లా చేయాలనేది ఒకసారి అప్లై చేసినప్పుడు అండి అది ఒక వ్యాలిడిటీ ఒక 10 సంవత్సరాలు ఉంటుంది. అప్పటి నుంచి 2009 నుంచి వాళ్ళు రెన్యూ చేసుకుంటూ వస్తున్నారు మన వాళ్ళు. అట్లానే ఇప్పుడు దీని రెన్యూవల్ రేపు 2028 మార్చితో అయిపోతుంది. సో అప్పుడు వీళ్ళు కనుక ఎవరైనా అబ్జెక్ట్ చేసినప్పుడు లేదంటే ఇది అడల్టరేట్ అయిపోయింది కాబట్టి లడ్డు దీని శాంక్టిటీ పోయింది, సో రిమూవ్ ది జిఐ ట్యాగ్ అంటే కొంచెం ఇబ్బంది పడే అంశం ఉంది. ఇది అందరికీ ఏపీలో కానివ్వండి అందరూ శ్రీవారి భక్తులు అందరికీ ఉన్నటువంటి ప్రెస్టీజియస్ ఇష్యూ. ఆ లడ్డు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇది ప్రాధాన్యత కానివ్వండి, ఆ గుర్తింపు కానీ దెబ్బతింటం వల్ల మన భావాలు కూడా దెబ్బతింటాయి. తెలుగువాడి ఆత్మగౌరవం పోతుంది. సో అది శాంక్టిటీ, మనం లడ్డుని శివారితో సమానంగా చూస్తాం. సో అది రికగ్నిషన్ ఎప్పుడు కావాలి, ఎందుకంటే శ్రీవారు వాళ్ళ మనకేంటంటే మనం తెలుగు జాతి ఏంటంటే తిరుమల బాలాజీ అంటారు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా మనకు ఒక గౌరవం గుర్తింపు శ్రీవారు. ఆ పేరుతో ఎంతమంది పేర్లు పెట్టుకోలే, బాలాజీ అని వెంకటేశ్వరరావు అని. అవును, హిందూ మతం అన్నాళ్ళు మొత్తం అందరికి ఏ పేరైనా సరే ఆయన పేరే. ఇప్పటి నుంచే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ మొదలు పెట్టేసుకొని ఆ దిశగా డాక్యుమెంటేషన్ ఇవన్నీ రెడీ చేసుకుంటే సో దట్ ఆ ప్రొడక్షన్ అనేది మనం ప్రభుత్వం ఐఏఎస్లు దాంట్లో దాని మీద ప్రధానంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించి జిఐ ట్యాగ్ని పోకుండా దీన్ని మళ్ళీ పరిరక్షించుకొని కాపాడుకునేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేయాలని చేస్తుందని ఆశిద్దాం.